అయిపోయింది అయిపోయింది. అంతా అయిపోయింది. మనం WTC ఫైనల్ ఓపెన్ తీసుకుపోయి గంగలో కలిపేసారు. డ్రా అన్న చేస్తారు అనుకున్నాం, డ్రా కూడా కాలే, ఓడిపోయినాం మ్యాచ్. అసలు డే 5 లో ఏం జరిగింది, మనోళ్ళు మ్యాచ్ ఎందుకు ఓడిపోయారు అనేది తెలుసుకుందామా? నమస్తే నమస్తే క్రిక్ మేట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఫైనల్ ఇన్నింగ్స్ 340 కొట్టాల్సి ఉండే మనం. ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రోహిత్ అండ్ జైస్వాల్ బాగానే స్టార్ట్ చేశారు, కానీ రోహిత్ అవుట్ అవడంతోనే బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ పడ్డాయి. అక్కడే చాలా మంది మ్యాచ్ డ్రా అన్న కంపల్సరీ చేయాలని చాలా మంది ప్రేయర్లు చేశారు. చెప్పు, ఫస్ట్ ఇన్నింగ్స్ చెప్పు, కొంచెం ఫస్ట్ కంప్లీట్ సెషన్ కొంచెం చెప్పు. ఇంకా ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. ఓకే. ప్రేయర్లు చేశారు అక్కడ, అసలు అది ఫుల్ స్టాప్ ఓకే. అయిపోతుందిరా. కానీ అది అవ్వలేదు. కానీ ఏం అవ్వలేదు, మనం మ్యాచ్ ఓడిపోయినాం అన్నట్టు అట్లా. అందరూ ప్రేయర్లు చేశారు. కానీ తర్వాత రిషబ్ పంత్ వచ్చి మంచిగా మళ్ళీ జైస్వాల్ తోటి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ ఉన్నాడు. సెషన్ మొత్తం బాగానే రాణించాడు. మన టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినా కూడా రిషబ్ పంత్ కంటిన్యూ చేశాడు. ఉమ్. రిషబ్ పంత్ ఇంకా యశస్వి జైస్వాల్ సెకండ్ సెషన్ మొత్తం వాళ్ళే ఆడిరు. సెకండ్ సెషన్ లో అయిన 25 ఓవర్స్ ఏదైతే సెకండ్ సెషన్ లో పడ్డాయో అవన్నీ వీళ్ళిద్దరు ఆపి ఆపి ఆడిరు. అసలు మంచిగా వెళ్ళింది. అసలు అయిపోయింది, మనం డ్రా చేస్తున్నాం అనుకున్నాం. స్టార్టింగ్ లో అసలు మనం మనోళ్ళు విన్ కోసం వెళ్ళిరు. కానీ ఎప్పుడైతే బాల్ హెవీగా స్వింగ్ అవడం మొదలు పెట్టిందో, ఆఫ్ ది పిచ్ మూమెంట్ చాలా ఎక్కువ కనపడుతుందో, కొంచెం స్కోర్ చేయడం అనేది చాలా కష్టమైంది మన ఓపెనర్స్ కి, రోహిత్ కానీ జైస్వాల్ కానీ. ఆ స్వింగ్ చూసి, ఆ ఆఫ్ ద పిచ్ డెలివరీ మూమెంట్ చూసి వాళ్ళు ఫిక్స్ అయ్యారు, కాదు ఇది డ్రా చేయాలి, ఫస్ట్ ఆపాలి, వికెట్ ఆపాలి, మనం వికెట్ ఆపాలి అన్నట్టుగా పోయారు. కానీ 16 ఓవర్స్ ఆపారు. 16 ఓవర్స్ బాగానే ఆపారు వికెట్ ని. దాని తర్వాత రోహిత్ ఒక అమేజింగ్ డెలివరీకి అవుట్ అయిపోవడం కమిన్స్ దగ్గర నుంచి, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీ, అమేజింగ్ క్యాచ్ మార్చ్ దగ్గర నుంచి. మార్చ్ మంచి క్యాచ్ పట్టుకున్నాడు. సో దాంతో ఫస్ట్ బ్రేక్ వచ్చింది. దాని తర్వాత కేఎల్ రాహుల్ వచ్చిండు. కేఎల్ రాహుల్ కూడా తడబడ్డాడు స్టార్టింగ్ రాగానే. తడబడుతూనే కమిన్స్ కి వికెట్ ఇచ్చేసిండు. ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అయిండో, బ్యాక్ టు బ్యాక్ కేఎల్ రాహుల్ కూడా అదే ఓవర్ లో అవుట్ అయిండు. కమిన్స్ బ్రిలియంట్ ఓవర్ పడ్డది. ఆ ఓవర్ లో బ్రిలియంట్ డెలివరీస్ చేసిండు. ఆ ఓవర్ మొత్తం మంచి స్పెల్స్ పడ్డాయి కమిన్స్ దగ్గర నుంచి కూడా. దాని తర్వాత కొద్దిసేపటికి విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయిపోయాడు. అక్కడ మనం చూస్తే మనది 35 for 3 ఉంది. 35 for 3 అనే వరకు మన వాళ్ళు మనకి అసలు డ్రా చేస్తారా అన్న సిచ్యువేషన్ లోకి వచ్చేసారు. డ్రా కూడా కాదేమో, ఓడిపోతామేమో అన్న సిచ్యువేషన్ లో ఉండే. అక్కడ నుంచి యశస్వి జైస్వాల్ అండ్ రిషబ్ పంత్ దగ్గర నుంచి ఒక క్రేజీ పార్ట్నర్షిప్ మనం చూసిన. సెకండ్ సెషన్ మొత్తం వీళ్ళే ఆడిరు. సెకండ్ సెషన్ వాళ్ళు ఆడడం చూస్తేనైతే వాళ్ళ అయిపోయింది, అసలు గెలుస్తాం అన్న సిచ్యువేషన్ కూడా తీసుకుపోయారు సెకండ్ సెషన్ వాళ్ళు ఆడిన ఆటతోని. ఆ, కానీ థర్డ్ సెషన్కి వచ్చేసరికి రిషబ్ పంత్ కూడా దొరికిపోయాడు వాళ్ళకి, వాళ్ళ బౌలింగ్కి. అండ్ రిషబ్ పంత్ తర్వాత కూడా ఎవ్వరు పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేకపోయారు. అందరూ బ్యాక్ టు బ్యాక్ పడ్డారు. ఇదే మనకు వచ్చింది ఆస్ట్రేలియాలో, మనం చూసాము సెకండ్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా కూడా ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ ఏం లేవు, అందరూ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డా కూడా టెయిల్ ఎండర్స్ కూడా వాళ్ళు మంచిగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళ బ్యాటింగ్ ఆపారు. కానీ మన టీంలో వికెట్స్ తర్వాత ప్రెషర్ తీసుకొని బ్యాటింగ్ చేసేంత క్వాలిటీ బ్యాటింగ్ కనపడట్లేదు, ఉంది కానీ మనకు కనపడట్లేదు బయటికి. యా, ఫస్ట్ ఇన్నింగ్స్ లో నితీష్ రెడ్డి బాగానే ప్రెషర్ తీసుకొని మంచి, నితీష్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఇక్కడ కూడా వాళ్ళు పార్ట్నర్షిప్ బిల్డ్ చేయకుండా జస్ట్ బాల్స్ ఆడి ఉంటే, ఒక్కొక్కరు 10-10, 60 బాల్ షేర్ చేసుకొని ఉన్నా మనది అయిపోయేది. ఎందుకంటే లాస్ట్ సెషన్ లో ఎన్ని 30-35 ఓవర్స్ మిగిలి ఉన్నాయి. అదే నితీష్ రెడ్డి ఒక 60 బాల్స్, జడేజా ఒక 60 బాల్స్, సుందర్ నాట్అవుట్ ఉండిపోయాడు. సో వాళ్ళిద్దరు 60 బాల్స్ ఆడున్నా ఒక 20 ఓవర్స్ అక్కడే ఎగిరిపోయాయి. జైస్వాల్ ఆల్రెడీ థర్డ్ సెషన్ లో 40 బాల్స్ ఆడాడు. సో అక్కడ మనకి వెళ్ళిపోయేది. వాళ్ళిద్దరు ఒక 60 బాల్స్ ఆడుంటుంటే, జడేజా అండ్ నితీష్ రెడ్డి 60 బాల్స్ ఆడుంటుంటే థర్డ్ సెషన్ లో మనం ఈ మ్యాచ్ ని సేవ్ చేసుకొని ఉండే వాళ్ళం, డ్రా అయ్యేది. మళ్ళీ సిడ్నీలో గెలిచామంటే మనకి ఒక్క డ్రా కోసం చూసేవాళ్ళం శ్రీలంకలో. దట్ వుడ్ బి ఈజీ అసలు. అండ్ యశస్వి జైస్వాల్ వికెట్ మనం చూస్తే సోషల్ మీడియాలో అయితే చాలా మంది కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తున్నారు, అది కనపడుతుంది. కానీ ఇట్స్ నాట్ ఏ కాంట్రవర్సీ ఏం లేదు, క్లియర్గా ఉంది. అంత మంచిగా డిఫ్లెక్షన్ కనపడుతుంది. రియల్ టైమ్ నికోమీటర్లో ఎర్రర్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ టెక్నాలజీ ఎర్రర్స్ ఉంటాయి కాబట్టి
ఎర్రర్లో నీకు స్పైక్ కనపడకపోవచ్చు, కానీ క్లియర్గా మనకి నేక్డ్ ఐకి కనపడుతుంది డిఫ్లెక్షన్ ఉందని. ఇట్స్ క్లియర్ అండ్ అవుట్. ఇట్స్ అండ్ బ్యాడ్ లక్ ఫర్ యశస్వి అందులో జైస్వాల్. అందులో కాంట్రవర్సీ ఏం లేదు. అది వాళ్ళు మంచిగా అప్పుడు మనం చూస్తున్నాం రిషబ్ పంత్ కి అదే ట్రై చేశారు. బౌన్సర్లు వేసి వేసి బౌన్సర్లతో అవుట్ చేద్దామని ట్రై చేశారు. కానీ రిషబ్ పంత్ బౌన్సర్లకు పడకుండా నార్మల్ బాల్ కి కొడదామని వెళ్ళి అవుట్ అయిపోయాడు. ఆ, కొంచెం వేస్ట్ హైట్ వచ్చిన బాల్ ని కొడదామని చెప్పి అవుట్ అయిపోయాడు. పేషెన్స్ అప్పటి వరకు అంత పేషెన్స్ చూపించింది రిషబ్ పంత్. సెకండ్ సెషన్ మొత్తం అంత పేషెన్స్ చూపించిన రిషబ్ పంత్ థర్డ్ సెషన్ లో వచ్చి రాగానే వచ్చి 10 మినిట్స్ 15 మినిట్స్ లోనే పెద్ద హిట్ కోసం వెళ్ళడానికి ట్రై చేసిండు. అతను అనుకున్నట్టున్నాడు ఇప్పుడు వెళ్ళొచ్చేమో, నెక్స్ట్ అయిపోయింది కదా, డే అయిపోయినకి వస్తుంది కదా, ఇప్పుడన్నా నేను కొంచెం స్కోరింగ్కి వెళ్తా అని అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఆ, ఎప్పుడైనా బ్రేక్ వచ్చినాక ఒక 15-20 మినిట్స్ ఆగాలి. 15-20 మినిట్స్ ఎందుకంటే వాళ్ళు కూడా రీగ్రూప్ అయ్యి వాళ్ళు ఒక స్ట్రాటజీ వేసుకొని వస్తారు. సో ఆ స్ట్రాటజీని వేర్ ఆఫ్ చేయడానికి మనం ఒక 20-30 మినిట్స్ కొంచెం పేషెన్స్ చూపించి స్టార్టింగ్ లో ఆ పేషెన్స్ చూపించి కొంచెం వాళ్ళ కాన్ఫిడెన్స్ ని కొంచెం మళ్ళీ తక్కువ చేయగలిగితే అప్పటి నుంచి మనం హిట్టింగ్కి వెళ్ళొచ్చు. కానీ రిషబ్ పంత్ ఆ పేషెన్స్ చూపించలేకపోయాడు. బ్రేక్ తర్వాత మళ్ళీ కొట్టడం ఎప్పుడే సెకండ్ సెషన్ లో చూపించిన పేషెన్స్ థర్డ్ సెషన్ లో రిషబ్ పంత్ దగ్గర నుంచి కనపడలేదు మనకి. సో డే ఎండ్ వచ్చేసరికి మనం డ్రా అవుతుంది అనుకున్నది ఓడిపోయాం. ఓడిపోయడమే కాకుండా మనం ఇప్పుడు భారం మొత్తం శ్రీలంక మీద పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక టూర్ సిరీస్లో శ్రీలంక కంపల్సరీ సిరీస్ గెలవాలి. అప్పుడే మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్లో ఛాన్స్ వస్తుంది. కాకపోతే మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో స్పాట్ దొరకడం ఇంపాసిబుల్. ఆస్ట్రేలియా విల్ బి ప్లేయింగ్ విత్ సౌత్ ఆఫ్రికా, అండ్ సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్తో గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి దే ఫిక్స్డ్ ద స్పాట్ ఇన్ ద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. దే ఆర్ ది ఫస్ట్ ఫైనలిస్ట్ ఈ ఈ సైకిల్లో. సౌత్ ఆఫ్రికా కంగ్రాచులేషన్స్. ప్రతి యాక్చువల్లీ నేను అనుకున్న ప్రతి సైకిల్లో ఇప్పుడు 2 సైకిల్ అయినాయి. ఒక సైకిల్లో న్యూజిలాండ్ వచ్చింది, సెకండ్ సైకిల్లో ఆస్ట్రేలియా వచ్చింది. ఈ సైకిల్లో కూడా మనం క్వాలిఫై అయ్యి సౌత్ ఆఫ్రికా వస్తే 3 యూనిక్ టీమ్స్ తోని 3 టైమ్స్ మనం క్వాలిఫై అయినాం, 3 యూనిక్ టీమ్స్ తోని ఆడినాము అన్నట్టు ఉంటది అనుకున్నా. కానీ ఈసారి బ్యాడ్ లక్. నాకైతే హోప్స్ లేవు, కష్టమని అనిపిస్తుంది. కానీ చూద్దాం శ్రీలంక ఏం చేస్తుంది అనేది. శ్రీలంక కంటే ముందు మనం సిడ్నీలో గెలవాలి. సిడ్నీలో సిడ్నీలో గెలవడం మనం అనేది చాలా గెలవాలి. ఇంపార్టెంట్. దాని గురించి కూడా మాట్లాడదాం. సిడ్నీ గురించి ఇంకో వీడియో చేద్దాం. ఇవాళకి ఇంతే గాయస్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి, అండ్ ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్.